సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆకాంక్షించారు. ఆడి కృత్తిక పుణ్యతిథిని పురస్కరించుకుని స్కందగిరి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో వెలిసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తెలు అనీషాలక్ష్మి, తనూజాలక్ష్మి వేల్కావడి మోస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తమిళ సంప్రదాయంలో ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి వేల్కావడి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి భక్తులు వేల్కావడి స్వామివారికి సమర్పించుకునేందుకు దేవాలయాలకు వచ్చి కన్నయ్య గురుస్వామి ఆధ్వర్యంలో సోలాలు నోట్లో గుచ్చుకొని భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. నగర పార్టీ అధ్యక్షుడు మదన్, నాయకులు ఎక్కల తులసిరావు, కిట్టు, గిరిజా శంకర శాండిల్య, అజయ్, పిఎస్ బాబు, సుజాత, పెద్దిశెట్టి వరలక్ష్మి, పప్పు శ్రీను, తుమ్ము రాజేష్, కాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ కామరాజుగడ్డ కుసుమకుమారి, శివాలయం దేవస్థానం చైర్మన్ తుమ్ము సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. प्रदक्षिण पदे पदे आपो अहम बाबा कर्मा अहम बाबा संभव अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम पूजा समर्पयामि अम्मा बొట్టు పెట్టుకోండి గంధం असे नंबल पेंशन नामदेशा धर्मवत्या सत्यलता नामदेवच्चा अनीशाला वर्ग आरती इष्टकाम्य अर्थ सिद्धिरस्तु सवाल नंदीश्वराय नमः मंत्र श्लोक ब्रह्माधिपतिर्ब्रह्मणो नमस्काराय पुत्रद्भवस्य वेंकटकृष्ण राव नामधेयस्य धर्मवता सपुत्रकस्य अनीशा लक्ष्मी नामदेवस्य येन वर्धयन्ते शतमेन भवति शतमिति शतन्ति पुरुषस्येन्द्रियाः सदाब्जामकं हिरण्मयो ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఊరేగింపులు జరుగుతూ ఉన్నాయి. భక్తి శ్రద్ధలతోటి ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా మనం తీసుకోవాల్సిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తమిళనాడు ఆచారం ప్రకారం వేరుకావుడి అంటే ఏదైతే వాళ్ళ మొక్కుబడులు ఉంటాయో దాన్ని ఈరోజు చాలామంది కూడా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి కావిళ్ళు మొయ్యటం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో ఈరోజు మేము కూడా పాల్గొంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలి. మన ఒంగోలు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి ఈ కార్యక్రమాల్లో మా పూజారులు కానీ అదేవిధంగా మన చైర్మన్ కానీ అందరూ కూడా కమిటీ మెంబర్లు కూడా ఇక్కడే ఉండి అన్ని సౌకర్యాలు జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.